హాయ్ అండి. నమస్తే. మొన్న కలువ పువ్వులు తీసుకున్న రోజు ఒకటి ముడుచుకుపోయిందండి. మా అమ్మాయి వాటర్‌లో వెయ్యి అంది. బకెట్ నిండుగా వాటర్ ఏయమందండి. అలాగే వేశాను. ఇంక అలాగే ఉందండి. నువ్వెందుకొచ్చావు? ఇగోండి మా కాలభైరవ వచ్చేస్తదండి హ్మ్. నేనేం చేస్తున్నానా అని. మాకు శివయ్య ఎంతో మా కాలభైరవ మాకు అంత ఇదండి. మంచిగా నీళ్లున్నాయి కదా! చక్కగా వాటర్ చూస్తే చాలండి మూత పెట్టేయాలి. అలాగే నేతి ఒత్తండి. ఈ పుణ్యం కదా! ఈరోజు పౌర్ణమి రోజు మనం చక్కగా వెలిగించుకుందాం. ఎన్ని దీపాలు వీలుంటే అన్ని దీపాలు వెలిగించుకోండి. సాయంత్రం అందరం చక్కగా చేద్దాము. ఆయురారోగ్యాలు మనకి ఇవ్వాలండి స్వాములు. ఎందుకంటే మనం పూజలు మంచిగా చేసుకోవాలంటే ముందు ఆరోగ్యం కావాలి కదండీ! అందుకు తీసుకుందాం. విష్ణుమూర్తి తులసిని కలిసి పెట్టుకున్నాను కదండీ! అదే చూపిస్తున్నాను మీకు. తీయాలనిపించట్లేదండి. అలాగా ఆ వీడియో తీసి పెట్టాను. విఘ్నేశ్వరుని ముందు పూజ చేసుకోవాలి కదండీ మనం. స్వామిని అలా రెడీ చేసుకొని ఇగోండి జై గణేష అక్షతలు మంచిగా